వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఓజీ మూవీ అయితే రానే వచ్చేసింది. యూఎస్ లో రిలీజ్ అయిపోయింది. మరి రివ్యూ ఎలా ఉంది, దాని స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మన పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది, అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటివి అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, ఫైనల్ గా ఓజీ మూవీ రిలీజ్ అయితే అయిపోయింది. సో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీస్ అండ్ మన పవన్ కళ్యాణ్ గారి ఆ లుక్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఫస్ట్ డే ఫస్ట్ కలెక్షన్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు మనకు ఓవర్సీస్ నుంచి వస్తున్నటువంటి ఫస్ట్ రివ్యూని కనుక చూస్తే, ఫస్ట్ ఒపీనియన్ చూస్తే కనుక అక్కడి నుంచి చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. ట్వీట్లు చేసి ఆ పోస్టులు కూడా పెడుతున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమా చెయ్యనంత కలెక్షన్స్ చేసిందట ఫస్ట్ రోజే. $2.5 మిలియన్ కలెక్ట్ చేసిందంట. $2.5 మిలియన్. ఇంతకుముందు దేవరా కానీ, పుష్ప 2 కానీ, కల్కి కానీ ఈ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి ఈ ఓపెనింగ్ కలెక్షన్స్ ఉన్నాయంట. ఇది బ్లాక్ బస్టర్ అనేటువంటి టాకు ఓవర్సీస్ ఒపీనియన్ వస్తుంది. ఎందుకు బ్లాక్ బస్టర్ అని అంటే, సుజిత్ డైరెక్టరు సాహోలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఏమీ కనిపించకుండా స్క్రీన్ ప్లేని అద్భుతంగా తీర్చిదిద్దాడు అని చెప్పి ఒక ప్లస్ పాయింట్ అనిపిస్తుంది. అలాగే రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే, ప్రతి 10 నిమిషాలకి ఒకటి ఎగ్జైట్మెంట్ ఇచ్చేటువంటి సీన్స్ క్రియేట్ చేశాడంట. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ నటన్ని, పవన్ కళ్యాణ్ యాక్షన్ని అనేటువంటి ఒపీనియన్ ఒకటి వస్తుంది. అదే లెవెల్లో విలన్ అస్మి విలన్ ఉన్నారు కదా, అతను కూడా పవన్ కళ్యాణ్కి ఏమాత్రం తగ్గకుండా పోటాపోటీగా చేశారనేది ఇంకొక రివ్యూ వస్తుంది. సో అసలు ఈ బేసిక్ సినిమా ఏంటి, స్టోరీ లైన్ ఏంటంటే, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ముంబైలో ఒక డాన్గా ఉంటారు. ఎవరు? ఈ ఓజస్ పవన్ కళ్యాణ్. ఓమి అనే అతను ఆ తర్వాత వస్తాడు. ఇతను కొన్ని కారణాల వల్ల అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. ఓజస్ ఎవరు? పవన్ కళ్యాణ్. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఓమి అనే అతను అక్కడ అరాచకాలు స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఓజస్ను మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అది అసలు ఈ మొత్తం ఒక గ్యాంగ్, ఒరిజినల్ గ్యాంగ్ వార్ లాగా. సో ఇది స్టోరీ. దీంట్లో హీరోయిన్ ప్రియాంక మోహన్ యాక్షన్ న్యాయం చేసిందని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు వేరియేషన్స్, ప్రకాష్ రాజ్ వేరియేషన్స్ కూడా ఈ సినిమాలో కొంత అట్రాక్టివ్గా కనిపించినాయి. అని అన్నిటికంటే కూడా శ్రేయారెడ్డి యాక్షన్ హైలైట్ అని చెప్పి చెప్తున్నారు. శ్రేయారెడ్డి చేసినటువంటి యాక్షన్. అలాగే అర్జున్ దాస్ ఉన్నాడు దాంట్లో. సో వీళ్ళంతా కూడా స్టార్ కాస్టింగ్ కూడా అద్భుతంగా ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్, తమన్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ అయిందని చెప్పి ఇంకోటి వినిపిస్తుంది. కాస్ట్లీగా మనకు టేకింగ్ కూడా చాలా కాస్ట్లీగా టేకింగ్ ఉంది. అసలు ఊహించినటువంటి విధంగా ఈ సీన్స్ ఉన్నాయంట, కొన్ని ఊహించినటువంటి విధంగా. అసలు ఇప్పటి వరకు ఇలాంటి సీన్స్ చూడలేదని చెప్పేసి ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అంత అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఇది బ్లాక్ బాస్టర్ సినిమా అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే సార్, ఇక్కడ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంత అద్భుతంగా ఉంది అనుకోవచ్చు. దానికి తోడు సో తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అండ్ అదేవిధంగా స్టోరీలోకి వెళ్తే స్టోరీ అందరికి కనెక్ట్ అయ్యేలాగా ఉందా? స్టోరీ గ్యాంగ్స్టర్ స్టోరీ బేస్ చేసుకుని అనేక వచ్చాయి అంతకుముందు. కానీ దీన్ని ఈ యాక్షన్ సీన్స్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు అనేది. పవన్ కళ్యాణ్ని ఇంతకుముందు ఏ డైరెక్టర్ కూడా ఇంత అట్రాక్టివ్గా చూపించలేదంట. మ్యాక్సిమం పవన్ కళ్యాణ్లో ఉండేటువంటి నటుడిని బయటికి తీసుకొచ్చారని చెప్పి ఓవర్సీస్ ప్రేక్షకుల యొక్క అభిప్రాయం. సో ఇది ఇంతకుముందు చూడనటువంటి వేరియేషన్ ఈసారి పవన్ కళ్యాణ్లో చూడొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అందుకే ఈ సినిమా కలెక్షన్స్, ఓపెనింగ్స్ కూడా ఈ రికార్డు బ్రేక్ చేసాయని చెప్పి. మామూలుగా నిన్నటి వరకు ఏం చెప్పారు, అమెరికాలో ఎవరో కేసు వేశారు, దాంతో అడ్వాన్స్లన్నీ వెనక్కి ఇచ్చేస్తున్నారు అని చెప్పి మీడియాలో వచ్చింది కదా. వాళ్ళ కేసులు కానీ ఈ అడ్వాన్స్లు ఇవ్వటం కానీ ఇవన్నీ తూచి వీటన్నిటిని బ్రేక్ చేసేసి, వీటన్నిటిని ఓవర్కమ్ చేసేసి, అంతకు ముందు ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని తుడిచిపెట్టేసి $2.5 మిలియన్ కలెక్ట్ చేసిందంటే, $1 మిలియన్ మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు ఓపెనింగ్ కలెక్షన్స్ ఇంత ఎక్కడా లేవంట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఇది.
కొన్ని గంటల్లో మీకు మనకి ప్రీమియర్ షోస్ వేయబోతున్నారు. ఈ ప్రీమియర్ షోస్కి కలెక్షన్ 100 కోట్లు దాటి దాదాపుగా ఇప్పటి వరకు ఏ సినిమాకి లేనంత కలెక్షన్స్ వచ్చేసినాయి అంట. సార్ అంటే ఇక్కడ అన్ని కలెక్షన్స్ వచ్చాయంటే టికెట్ ప్రైస్ అనుకోవచ్చా, లేకపోతే అన్ని థియేటర్స్లలో ఎక్కువ థియేటర్స్లలో ఆడుతుంది అనుకోవచ్చా, లేకపోతే మూవీ వల్లనే వస్తున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు ప్రీమియర్ షోస్కి ఇంత కలెక్షన్స్ వచ్చినాయి అని అంటే ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది యాంగ్జైటీ ఒకటి ప్రేక్షకుల్లో. పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ఆరాధ్య భావన, అభిమానం, అది హీరోగా అభిమానం కాదు, అభిమానులు కాదు, అభిమానం కంటే నెక్స్ట్ లెవెల్ పవన్ కళ్యాణ్కి. ఏ హీరోకి లేనటువంటి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి ఉన్నారు. ఆ సినిమా బాగున్నా లేకపోయినా నీకు ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగా ఉంటాయి. అందులో ఓజీ సినిమా ఫస్ట్ నుంచి ఒక హైప్ ఉంది. అది ఆ సినిమా చాలా బాగుంది, సుజిత్ అద్భుతంగా తీస్తున్నారు అని చెప్పి చాలా ఉంది. బట్ ఆ ట్రైలర్లో కొంచెం అక్కడక్కడ కొన్ని చిన్న మిస్టేక్స్ లేట్గా రావడం ఇవన్నీ జరిగాయి. కానీ బట్ సెన్సార్ వాళ్ళు కొన్ని అభ్యంతరాలు పెట్టిన ఇవన్నీ జరిగాయి. కానీ వాటన్నిటిని ఓవర్కమ్ చేసేసి ఇప్పుడు బ్లాక్ బస్టర్ దిశగా ఈ సినిమా వెళ్తుందని చెప్పి తెలుస్తుంది. అలాగే థియేట్రికల్ ట్రైలర్ వచ్చిన తర్వాత నీకు బిజినెస్ కూడా, నీకు ఓవర్సీస్ బిజినెస్ కానీ లేదంటే శాటిలైట్ బిజినెస్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగాయని చెప్పి లెక్కలు చెప్తున్నారు. మొత్తం 250 కోట్లతోటి ఈ సినిమాని నిర్మిస్తే ఫస్ట్ డేనే అంత వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించి రికార్డ్స్కి సంబంధించి నేను ఒక డేటా వచ్చింది, ఆ డేటా చెప్తాను. రికార్డ్స్కి సంబంధించి ఎంత రికార్డ్స్ చేసినాయి అమెరికాలో సరికొత్త రికార్డులు వాళ్ళు పెట్టారనమాట. ఎక్కడెక్కడ ఎంత వచ్చింది ఏంటి అనేది, వరల్డ్ వైడ్ బిజినెస్ ఎన్ని కోట్లు వచ్చిందని కూడా వాళ్ళు ఒక రకంగా అంచనా వేశారు. సో ఇక్కడ మనం చూస్తే మనకి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ అంటే థియేటర్ వాళ్ళు కొన్ని బిజినెస్ ఆంధ్రాకి 80 కోట్ల రూపాయలు, సీడెడ్ 22 కోట్ల రూపాయలు, అక్కడే 102 కోట్లు కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రైట్స్ 102 కోట్లు ఆంధ్రప్రదేశ్ రేట్, ఆంధ్రాకి 880 కోట్లు, సీడెడ్కి 22 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రైట్స్ వచ్చేసి 102 కోట్లు మేర బిజినెస్ జరిగింది రెండు కలిపి. అలాగే నిజాం థియేట్రికల్ రైట్స్ వచ్చేసి 55 కోట్లు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కలిపి 150 కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది జిఎస్టీతో కలిపి. ఇక కర్ణాటకలో 8 కోట్ల రూపాయలకి ఈ రైట్స్ తీసుకున్నారు, ఈ సినిమాకి రైట్స్. తమిళనాడు కేరళ హక్కులు 3 కోట్ల రూపాయల మీద తీసుకున్నారు. ఇక నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ $2.9 మిలియన్, నేను ఇంకా 2.5 అన్నా, $2.9 మిలియన్ తీసుకున్నారంట. అలాగే 25.5 కోట్ల రూపాయల మీద, అంటే మిలియన్లో కన్వర్ట్ చేస్తే 25 కోట్ల రూపాయలకి తీసుకున్నారు. దాని క్రాస్ ఫస్ట్ డేలోనే చేసింది. ఫస్ట్ డేలోనే 2.5 మిలియన్ వచ్చిందంటే ఇంకేముంది 2.9 అంటే ఆల్మోస్ట్ ఇంకా సెకండ్ డేకి దాటిపోతుంది. సో ప్రాఫిట్స్లో ఉంది. యుఎస్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకొక $4.5 మిలియన్ వసూలు కావాల్సింది, అంతే. 4.5 మిలియన్ కావాలి, ఇంక అంతే. వెరీ సింపుల్ అది. అంటే ఫస్ట్ డేలోనే మొత్తం ఆల్మోస్ట్ వచ్చేసినాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో 151 కోట్ల రూపాయలు, కర్ణాటక కేరళ తమిళనాడు హక్కులు 11 కోట్లు, నార్త్ అమెరికా వచ్చేసి 25 కోట్లు, అంటే మొత్తంగా 200 కోట్ల రూపాయలు సుమారుగా ఇది బిజినెస్ జరిగిపోయింది. ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఈ సినిమా కనీసం 200 కోట్ల రూపాయలు షేర్ రావాలి. 400 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సిన పరిస్థితి ఉంది. అంత వస్తుంది, అంతకు మించి వచ్చేటువంటి అవకాశం ఉంది. 500 క్రోర్స్ క్లబ్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అలాగే మీకు ఇక్కడ బ్రేక్స్ చూస్తే ఓవర్సీస్ వసూళ్లు బ్రేక్ చేసేసింది ఇంతకుముందు సినిమాల కంటే. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రీమియర్ షోస్ బిజినెస్ చూస్తే కనుక ఇంతకుముందు ఏ సినిమాకి రానటువంటి బిజినెస్ జరుగుతుంది. అది టికెట్ రేట్స్ పెంచుకొని, లేదంటే ఆయనకున్నటువంటి ఇమేజ్ కానీ ఏదైతేనేమి, మీకు సినిమా రిలీజ్ కాకముందే ప్రీమియర్ షోలోనే ఓపెనింగ్స్ విషయంలో 100 కోట్లు దాటిపోయింది చెప్పండి, ఓన్లీ ఓపెనింగ్స్ సంబంధించి. సో అలాంటప్పుడు ఈ సినిమా బ్లాక్ బస్టరే కదా. పైగా ఇప్పుడు మిరాయి సినిమా ఉంది, ఆ మిరాయి సినిమాని కూడా పక్కన పెట్టేశారు. ఓవర్సీస్ స్టాక్ వచ్చిన తర్వాత, ఓవర్సీస్ స్టాక్ రాకముందు మిరాయి సినిమాని పక్కన పెట్టడానికి కొన్ని థియేటర్లు ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు వాళ్ళు ఒప్పుకోలేదన్నారు. ఎప్పుడైతే ఓవర్సీస్ టాక్ వచ్చిందో ఇమీడియట్గా మిరాయిని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ సినిమాని, ఓజీ సినిమాని ప్రదర్శించడానికి రేపటి నుంచి సిద్ధమవుతున్నారు. సో ఓపెనింగ్ ఇప్పుడు మనకి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది ఇక్కడ ఇది బెనిఫిట్ షోస్. ఈ బెనిఫిట్ షోస్లో రచ్చరచ్చేహన, ఎందుకంటే చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు హిట్ కోసం. కాటమరాయుడు దగ్గర నుంచి హరిహర వేలమల్లు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
కానీ ఇప్పుడు ఇది మరో లెవెల్లో ఉందంటున్నారు. మామూలుగానే ఫ్యాన్స్ ఎక్కువ, ఇక మరో లెవెల్లో పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, ప్లస్ ఆయన్ని లుక్ కూడా డిఫరెంట్గా ఉంది, ప్లస్ టేకింగ్ డిఫరెంట్గా ఉంది అని చెప్తున్నారు ఓవర్సీస్ రివ్యూ ప్రకారం. మరి ఆ బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది అక్కడి నుంచి. ఈ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని మనం అసలు ఇక ఇంకో రేంజ్లో చూడాలి మనం. అంటే 500 క్లబ్లోకి వెళ్ళినా ఆశ్చర్యపోవస్తుంది సినిమా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.